సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే కొన్ని నిజాలు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మూవీ చిరుత దగ్గర నుంచి చూసుకుంటే చాలా ట్రోల్స్ వచ్చాయి. సో ఒక అంటే చిరంజీవి కొడుకు కాబట్టి వచ్చారు ఇలా అని చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇప్పుడు అలా అంటారు కానీ ఇప్పుడు చాలా మంది స్టార్స్ కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళు రాలేదే. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. జనాల్ని మెప్పించడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. హీరో అనే ఇమేజ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. దానికి చాలా చాలా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి. వై తారక్ దానికి ఒక లెక్క ఉంటుంది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది జనాల్లో ఆకర్షించే ఇది శక్తి వాళ్ళకు ఉంటేనే జనాలు అలా పైకి తీసుకెళ్తారు. లేకపోతే ఇంతవరకు చాలా అయ్యా నువ్వు, ఇంతవరకు ఓకే, నిన్ను అక్కడ మరీ తీసుకెళ్ళావు అని ఇక్కడ పెడతారు. ఇది కూడా లేదురా బాబు నువ్వు ఇక్కడే ఉండు చాలు అని అలా అక్కడ పెడతారు. వాళ్ళకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళాలి. జనాలు తీసుకెళ్ళింది మన చేతిలో ఏముండదు, నథింగ్. సో ఇది అంటే తనకి ఇష్టమైతే చాలా 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 ఇష్టమైతే దగ్గరికి అసలు వదలడు. అలా సేమ్ అదే అందరూ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోస్ అందరూ కూడా దే ఆర్ లైక్ దట్. ఓకే, తారక్ గారి టాక్ పేరు వచ్చింది కాబట్టి మీరందరూ ఒక బ్యాచ్ అంటే కదా సార్. ఒకనొక పాయింట్లో షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిపోయి బిర్యానీలు తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసే రోజులు కూడా ఉన్నాయంట. సో ఆ కథలేంటో, ఆ స్టోరీ ఏంటో ఒకసారి చెప్పండి. చాలా చాలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి రోడ్డు మీద బండ్లు ఉంటాయి, ఆ బండ్లో ఇడ్లీలు పూరి ఎర్లీ మార్నింగ్. అబ్బాబ్బాబ్బా, మామూలుగా కాదు అసలు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు ఎవరెవరు మీ బ్యాచ్ లో ఎవరెవరు ఉండేవారు? ఎవరెవరు అంటే రాజీవ్, కారమంచి రఘు, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, పెద్దిరామారావు, హర్షవర్ధన్, అప్పుడప్పుడు హర్షవర్ధన్ బ్యాచ్ ఉండేది. సో ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే తారక్ ఫోన్ వచ్చిందంటే 10 నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఎక్కడున్నా మనం ఏం చేసినా సంబంధం లేదు, 10 నిమిషాలు అని ఫోన్ పెట్టేస్తాడు అంతే. ఎక్కడున్నావు, ఎంత దూరంలో ఉన్నావు, ఒకవేళ షూటింగ్లో ఉన్నావా, ఇది అది అవే ఉండవు అంతే. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు. అప్పుడు తారక్ మెహదీపట్నంలో ఉండేవాడు. ఓకే, అప్పట్లో మెహదీపట్నం అంటే ఎంత దూరం ఆలోచించాల్సిందే, అయినా సరే వెళ్ళాల్సిందే. ఓకే, సో బిగ్ బాస్ సీజన్ 1 కదా, అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఒక వేరే లెవెల్ అయిపోయింది. కానీ తారక్ గారు హోస్ట్ చేసినప్పుడు అంటే మీరు వెళ్తున్నారని కూడా ఆయనకు తెలీదు. మిమ్మల్ని స్టేజ్ మీద చూసి ఆయన షాక్. అవును, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకో. తెలీదు అంటే తారక్ హోస్ట్ చేస్తున్నాడని నాకు తర్వాత తెలిసింది. బట్ నన్ను ఓకే చేసిన ఫస్ట్ కంటెస్టెంట్ నేనే. నన్ను ఓకే చేసిన వాళ్ళు అంటే ఎప్పుడో ఫిబ్రవరిలో ఓకే చేస్తే ఏప్రిల్లో స్టార్ట్ చేశారు షూట్. సో అది కూడా ఇక్కడ కాదు, లోనావ్లా అంటే పూణే దగ్గర ఒక జంగిల్, అది లోనావ్లా హిల్ స్టేషన్. దాంట్లో ఒక మారుమూల లోపలికి తీసుకెళ్ళి అక్కడెక్కడో ఒక సెట్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇందిరానగర్లో సెట్ మనం ఓ అంటే వినిపిస్తుంది, ఆ అంటే వినిపిస్తుంది, పక్కనే ఉన్నామని. ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టకూడదు కాన్సెప్ట్. అది యాక్చువల్లీ హిందీ బిగ్ బాస్ కూడా అక్కడే లోనావ్లానే. సో సీజన్ 1 ఒకటే అక్కడ చేశారు. సీజన్ 1 ఒకటే చేశారు అక్కడ. సెకండ్ పార్ట్ నుంచి ఇక్కడే, సెకండ్ సీజన్ నుంచి ఇక్కడే. మీకు అది ఒక సైకలాజికల్ చాలా సైకలాజికల్ గేమ్ అది. సో ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ మనకి బ్రెయిన్కి రావాలి అంటే మనం ఇంటికి చాలా దూరంలో ఉండాలి. అప్పుడే మనకి ఆ ఇంటి మీద బెంగ కానీ ఇంకోటి కానీ, ఫోన్ లేదని ఇంకోటి, ఒక టీవీ లేదు, ఒక మ్యూజిక్ లేదు, అవన్నీ వస్తాయి. నాకు అనిపించిన ఇది, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆన్ ఎనీ మిస్టేక్. ఇక్కడ పెట్టడం వల్ల ఏముంది, ఇక్కడే కదా ఉన్నాం పక్కన. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఈ గేట్ తీస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అది ఎక్కడో, అది అసలు తెలియదు ఎక్కడో కూడా. అండ్ ఐ థింక్ దట్స్ వై సీజన్ 1 క్రియేట్ చేసినంత మ్యాజిక్ ఏ సీజన్ అంత క్రియేట్ చేయలేదు. సీజన్ 1 ఇస్ ది బెస్ట్ సీజన్ అని అన్ని సీజన్స్ వాళ్ళు చెప్తారు. దట్స్ ట్రూ, అండ్ ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ సీజన్ 1. యా ఇప్పుడు గెలిచిన వాళ్ళ కౌశల్ గాని, సెకండ్ రాహుల్ సిప్లిగంజ్ గాని, అభిజిత్ గాని, వీళ్ళందరూ చెప్తారు 1 ఇస్ ద బెస్ట్ అని చెప్పి.
కంటెస్టెంట్స్ కూడా చాలా మంచి కంటెస్టెంట్స్ తీసుకున్నారు. ఒకళ్ళు మ్యాక్సిమం మంచి బాగా తెలిసిన ఫేసెస్ అందరూ. సో కంటెంట్ ఎవరు ఇవ్వాలి? కంటెస్టెంట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి హోస్ట్ అనేది ఎన్హాన్స్ చేసే వ్యక్తి. మాకు తారక్ అనేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది తారక్ అసలు. తర్వాత నాని చేసినప్పుడు, తర్వాత నాగార్జున గారు చేసిన మిగిలిన సీజన్స్ అన్నీ కూడా ఏదైనా సరే కంటెస్టెంట్స్ ఇవ్వాలి కంటెంట్. అప్పుడే దానికి మంచి ఎసెన్స్ వస్తుంది. వాళ్ళు మాట్లాడడానికి కానీ ఇది కానీ. వాళ్ళు ఎంతకని ట్రై చేస్తారు లిఫ్ట్ చేయడానికి హోస్ట్ చేసేవాళ్ళు. సో అది అక్కడ కొంచెం ఇదయిందని ఫీలింగ్.